మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులు, యువతకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సమాజ జీవన విధానాలపై తీవ్ర దుష్పరిణామాలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలలో అవగాహన పెంచడానికి సామాజిక మాధ్యమాలను, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోందని తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా నివారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు, కీలక ప్రాంతాలలో చెక్పోస్టులను పటిష్టం చేస్తూ, నిఘా విభాగాన్ని మరింత చురుకుగా పనిచేయిస్తున్నామని చెప్పారు. చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని విద్యార్థులు, యువతకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ నుండి సంగారెడ్డి ఐబీ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, జిల్లా అధికారులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు వంటి పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి, సమాజంలో వీటి వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులవ్వాలని కార్యక్రమంలో అధికారులు పిలుపునిచ్చారు. ఎస్పీ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, ప్రొబేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్. ఈరోజు ఇక్కడ చేసిన స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్, పేరెంట్స్, అలాగే ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి జిల్లాలో ఎస్పీ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. కానీ ఇది మనము ఒక వారం చేసి మర్చిపోయేది కాదు. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఈ మధ్య సొసైటీలో చాలా హాని కలిగిస్తుంది. అది పెద్దవాళ్ళనేది కాదు, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు కూడా ఈ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి సంగారెడ్డి జిల్లాలో ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. 20th నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సబ్ డివిజన్ లో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో, తర్వాత ఊర్లో, తర్వాత బస్ స్టాప్, కామన్ ప్లేసెస్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు కన్క్లూజన్ డే ఉంది. బట్ సంగారెడ్డి కోసం ఈ కన్క్లూజన్ డే కాదు. We will continue this effort throughout the year till we make Sangareddy a drug-free district. I thank you all for coming here for this noble cause, and students and teachers and all district officers, thanks for taking time out of your busy schedule.